నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించడం లేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్ విద్యార్థిని లహరిపై పెట్రోల్ పోసి రాఘవేంద్ర నిప్పట్టించాడు. బనగానపల్లికు చెందిన లహరి అవ్వ తాత దగ్గరుండే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు గత కొంతకాలంగా లహరిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడు. అందుకు లహరి నిరాకరించడంతో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పథకం ప్రకారం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. తర్వాత తను నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో రాఘవేంద్రను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఘటనలో లహరి మృతి చెందింది. రాఘవేంద్ర తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఎప్పుడో వచ్చా తెలియదు. నేనే పట్టుకొని నిలబెట్టి వాడు పారిపోతున్నాడు. పారిపోకుండా పట్టుకొని నిలబెట్టి పెట్రోల్ పోసాడు. మంటలు దుగ్గులు మంటలు వేసింది. ఆ మంటలు ఉల్లారిపోతే మన ప్రాణం పోయింది. అమ్మాయి అవుతుంది. అమ్మాయి అవుతుంది. నాకు మనవరాలు అవుతుంది. అమ్మాయి పేరు ఎట్లా జరిగిందో సార్ నేను పట్టుకునేవాడిని. ఎప్పుడో వచ్చా తెలియదు. నేనే పట్టుకొని నిలబెట్టి